ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎక్కడ చేశారు అన్నది మనం ఒక్కసారి చూసినప్పుడు ఇందాక క్రాంతి అన్న చెప్పినట్టు ఒక మీడియా హౌస్కి వెళ్ళి అక్కడ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారు లేదు మొత్తం సమాజం ఎలా తీసుకుంది అనే దాన్ని మనం ఒక్కసారి కొద్దిగా సీరియస్గానే ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆయన ఒక మీడియా హౌస్కి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనే సాహసాన్ని ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఒక ఎవరు జర్నలిజం, ఎవరు జర్నలిస్టులు, ఏది జర్నలిజం అనే అంశానికి వచ్చినప్పుడు ఇందాక కొమ్మినేని గారు చెప్పినట్లు ఎవరైనా ఒక సామాజిక దృక్పథం ఉన్నవాళ్ళు జర్నలిస్టులే. మనం చూసాం మూక్ నాయక్, అంబేద్కర్ 1920లోనే మూక్ నాయక్ స్టార్ట్ చేసినప్పుడు దానికి కొద్దిగా డిబేట్ చేయడానికి గాంధీ గారు హరిజన్ పత్రిక స్టార్ట్ చేసినప్పుడు ఒక భారతదేశంలో ఒక చర్చ జరిగింది. అనేక అంశాలు బయటకు వచ్చినాయి. వాళ్ళిద్దరికీ నిజానికి ఏ అక్రిడేషన్ కార్డులు లేవు అప్పటికి. ఏంటి, భారతదేశంలో స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి వస్తున్న అన్ని పరిణామాలలో మీడియా ప్రధానమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. ఇప్పుడు జర్నలిస్టులుగా ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అంటే యూట్యూబ్ ఉన్నవాళ్ళు లేదు, గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ పెట్టుకునే హక్కు ఉంది. ఆ యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడగలిగిన స్వేచ్ఛ ఉంది. ఆ మాట్లాడగలిగిన స్వేచ్ఛని మీరు హరించలేరు, ఇది వాస్తవం. అయితే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, 3 అంశాలు మన ముందుకు వస్తాయి. ఇక రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే మీడియాని నియంత్రించాలి అని ప్రయత్నించిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఆ మీడియా ఎంతవరకు తీసుకెళ్తుందో ఆయనకు కూడా తెలుసు. మీడియాతో ముఖ్యమంత్రి అయిన వాడు మళ్ళీ మీడియాతోనే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా పోగలడు. అది పెద్ద విషయం కాదు. ముఖ్యమంత్రి అనేది ఒక పదవి, అది ఆయనకి ఒక సపోర్ట్తో వచ్చింది, లేదు ఒక ప్రజలు ఓట్లేస్తే వచ్చింది. 5 సంవత్సరాలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగలడు. రాజ్యాంగ హక్కు ఏదైనా ఒక 5 సంవత్సరాలకు మాత్రమే పరిమితమైనది. అది ఆయనకు గుర్తుంచుకుంటే ఆయనకే మంచిది. లేదు నేను ముఖ్యమంత్రిని, నేను రాజుని, నేను అహంకారిని, నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడగలను, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ నేను చెప్పినట్లు వినాలి అనే భావన కలిగి ఉంటే 5 సంవత్సరాల తర్వాత ఎవరికైనా ఆ పదవి శాశ్వతం కాదు అని ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకి ఏం చెప్తుంది? ఈవెన్ జర్నలిస్టులకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇతరులని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా, ఇతరులని అవమానపరచకుండా, ఇతరుల వ్యక్తిగతమైన విషయాల్లోకి వెళ్లకుండా మనం ఎంతవరకైనా మాట్లాడవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. అంటే వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడేటప్పుడు మరి ప్రెస్ అనే వాళ్ళకి వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడే హక్కుందా, లేదు వాళ్ళని ఎలా పడితే అలా పిలిచే హక్కుందా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయమే. రాజకీయ నాయకులకి జర్నలిస్టులకి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు 2 పిల్లర్స్. ఈ 2 పిల్లర్స్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో 4 పిల్లర్స్ ఉంటాయని మొదటే మనం చెప్పుకున్నట్టు ఈ 4 పిల్లర్స్ వైరుధ్యభరితమైనవి కావు, పరస్పరం కలిసి పనిచేయాల్సిన అంశాలు. ఈ కలిసి పనిచేయాల్సిన అంశాల్లో ఈగోయిస్టిక్ ఎందుకు? ముఖ్యమంత్రి అసలు ఒక జర్నలిస్ట్ని కాలు మీద కాలేసుకొని నా ముందు కూర్చున్నారు అనే దిగజారుడు వ్యాఖ్యలు ఎలా చేయగలరు? కాలు మీద కాలేసుకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయాన్ని ఏ పని చేస్తున్నా ఆ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఆత్మగౌరవం ఉంటుంది. ఆ ఆత్మగౌరవంలో వాళ్ళు, మనం ఒక సినిమాలో చూపించినట్లు జస్టిస్ చంద్ర ఏదో సినిమా ఒకటి ఉంటుంది. ఆ సినిమాలో లాస్ట్లో కాళ్ళ మీద కాలు వేసుకొని ఒక అమ్మాయిని రిప్రజెంటేటివ్, సెల్ఫ్ రెస్పెక్టివ్కి రిప్రజెంటేటివ్గా చూపిస్తున్నప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకున్నారు అని, నా మందు కాళ్ళ మీద కాలు వేసుకున్నారు అని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. దీన్ని మనం ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన విషయమే. లేదా ఆయన దిగజారుడితనానికి, లేకపోతే ఆయనకి ఆ పదవికి అనర్హుడు అని చెప్పడానికి అదొక నిదర్శనంగా కూడా మనం చూసుకోవచ్చు. ఇక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మీడియా కూడా చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ ఎవరు సోషల్ మీడియా లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అని ఇంతకుముందు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది లేదు నా ఉద్దేశంలో. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా మీదే ఆధారపడి ఇప్పుడు నడిపించుకుంటున్నారు.
వాళ్ళు ఎవరు శాటిలైట్ టీవీల మీద ఆధారపడి వాళ్ళని నడుపుకోవట్లేదు. వాళ్ళు కూడా యూట్యూబ్లోనే అనేక లైవ్లు పెట్టుకుంటున్నారు, అనేక వీడియోలు పెట్టుకున్నారు. రోజుకి దగ్గర ఒక 120 నుంచి 150 వీడియోలు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అప్లోడ్ చేస్తుంది. అది ఒక యూట్యూబ్ డిజిటల్ మీడియా వాళ్ళు ఒక 25 నుంచి 20-30 వీడియోలు అప్లోడ్ చేసుకుంటారు. ఏంటి డిఫరెన్స్? వాళ్ళు కూడా మనతో పాటు కాంపిటీటర్లుగా ఉన్నారో తప్ప వాళ్ళకి భుక్తి లేదు. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా సోషల్ మీడియా మీద ఆధారపడి, లేదు డిజిటల్ మీడియా కంటెంట్ మీద ఆధారపడే వాళ్ళు బతుకుతున్నారు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, డిజిటల్ మీడియాని తక్కువ చేస్తున్న వాళ్ళలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఉంది. వాళ్ళు కూడా దీన్ని డిజిటల్ మీడియాని కొద్దిగా చిన్న చూపు చూస్తున్నారు. రాజకీయ నాయకులే కాదు, మెయిన్ మీడియాలోనే కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ క్రియేట్ చేస్తున్న ఆ వైరుధ్యాన్ని కూడా మనం గమనించాలి. ఇక డిజిటల్ మీడియా విచక్షణతో పనిచేయాల్సిన అవసరం ఉంది. విలువలు, విచక్షణ, మీకు హక్కులు ఉన్నాయి, కాదనడం లేదు, అందరికీ హక్కులు ఉంటాయి, ఏం మాట్లాడాలన్నా హక్కులు ఉంటాయి. కానీ విచక్షణ అనేది కంపల్సరీగా మనం దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నాము? ఇందాక మన అన్న చెప్పినట్లు అథెంటిసిటీ ఏది? మీరు మాట్లాడే దేనికైనా అథెంటిసిటీ ఉంటుందా? లేదు. కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్కి పరిమితమైన ఛానళ్ళు కేవలం క్రైమ్ న్యూస్లు వాడుకొని వాళ్ళు పూర్తిగా క్రైమ్ మీదే బతుకుతున్నారు. నాకు తెలిసి ఇప్పటికీ డిజిటల్ మీడియా కూడా ఇంకా హైదరాబాద్ బేస్డ్ గానో, లేదు సిటీ అర్బన్ బేస్డ్ గానో నడుస్తున్నాయి తప్ప ఇంకా గ్రాస్ రూట్ లెవెల్కి, ఇంకా గ్రామాల లెవెల్కి, ఇంకా గ్రామాల్లో ఉన్న సమస్యల మీదకి ఇంకా వెళ్ళలేదు. ఇంకా అక్కడ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ దాకా కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా సమస్యలు, ప్రతి ఊర్లో ఏం జరుగుతుందో కానీ బయటకు వచ్చిందట్లయితే ఈ రాజకీయ నాయకులు ఇంకా భయపడతారు. ఒక అభద్రతలో రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు అభద్రతలో ఉండడానికి బలమైన కారణం సోషల్ మీడియా విస్తృతి పెరగడమే. దాన్ని వాళ్ళు గమనించుకుంటే వాళ్ళకే మంచిది. వాళ్ళు సోషల్ మీడియాతో కొలాబరేట్ అయితే, లేదు సోషల్ మీడియా వాళ్ళని పూర్తిగా శత్రువుల్లాగా చూడకుండా వాళ్ళలో ఉన్న మంచిని, లేదు వాళ్ళు ప్రచారం చేస్తున్న కార్యక్రమాలను కొద్దిగా, లేదు వాళ్ళని ఎత్తి చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు ఎత్తి చూపించుకుంటూ వాళ్ళకు వ్యతిరేకమైన అంశాలు, ప్రజలకు వ్యతిరేకమైన అంశాలని ఏమైనా ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిలదీస్తూనే వాళ్ళకి పాజిటివ్గా ఉన్న అంశాలను కూడా కొద్దిగా పాజిటివ్గా చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ రెండింటిని మధ్య ఒక సన్న గీతే తేడా ఉంటుంది. ఆ రెండింటిని గమనించుకున్నప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా డిజిటల్ మీడియా విస్తృతి ఇంకా పెరుగుతుంది. ఆ పెరుగుతున్న తరుణంలో మనందరం కొద్దిగా విచక్షణగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంటుంది.